తుదకు సహోదరులారా అని సంబోధిస్తూ ఉన్నాడు. అంటే ఆయన ఏంటంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు యాక్చువల్గా దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, దేవుని యొక్క వెలుగును తెలుసుకున్న తర్వాత, సంఘ స్థాపన చేసిన తర్వాత, సంఘ పరిచర్యలో సంఘములు కట్టుకుంటూ అనేకమైనటువంటి ప్రదేశాలు తిరుగుతున్నటువంటి ఆ యొక్క సందర్భంలో అపోస్తలుడైనటువంటి పౌలు మొత్తము బైబిల్లో ఎన్ని పత్రికలు రాశాడండి? ఎనీవన్ ఎన్ని పత్రికలు రాశాడు చెప్పగలరా? ఎవరైనా సరే అపోస్తలులు రాసినటువంటి కార్యములు అని పాస్టర్ గారు చెప్తే వెంటనే తీసేస్తాం. మొత్తం ఎన్ని? 12. ఎన్ని? 14. ఎన్ని రాశారండి? 14 రాశారు. మొట్టమొదట ఏ సంఘానికి రాశారో తెలుసా అండి? మొట్టమొదటి రాసిన పత్రిక ఎవరికి? చివరి రాసినటువంటి పత్రిక ఎవరికి చెప్పండి? కొరింథీయులు. బైబిల్లో ఉంది కాబట్టి, అపోస్తల కార్యం పక్కన వెంటనే రోమా ఉంది కాబట్టి మొట్టమొదటి పత్రిక వచ్చేసి తెలుసుకోవాలండి. అంటే బేసిక్ ఇవి కొన్ని మనము నేర్చుకుంటే మంచిది. టక్కన ఎవరైనా వచ్చి మన పాస్టర్ అడిగారు, ఏమండి మీరు మీ పాస్టర్లు ఎవరో ఒకరు కూడా చెప్పలేదా అని అంటే ఇట్లా మనం తెలమొహం చేస్తే బాగుంటుంది కదండి. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు బైబిల్ గ్రంథంలో 14 పత్రికలు రాశాడండి. మొట్టమొదటి పత్రికను తెస్సలోనికలకు రాశాడండి. చివరి పత్రికను 2 తిమోతికి, అంటే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక చివరి పత్రిక అండి. అయితే ఈ మధ్య కాలంలో సువార్తను ప్రకటించుకుంటూ, సంఘమును నిర్మించుకుంటూ, సంఘ నిర్మాణంలో సంఘములో సభ్యులు ఎక్కువ అవుతున్న కొద్దీ సంఘములో భేదాభిప్రాయం అనేటువంటివి రావటం అనేటువంటిది జరుగుతూ ఉన్నాయండి. ఎందుకు జరుగుతున్నాయి అని అంటే ఎస్పెషల్ గా కొరింథీ అనేటువంటిది 1వ శతాబ్దంలోకి వచ్చేసరికి గ్రీకు యొక్క ప్రాముఖ్యతను కలిగి ఉన్నటువంటి ప్రదేశం అండి. అంటే ఆ దినాలలో గ్రీకులు ఎక్కువగా ఆ యొక్క రూల్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వారు. అలా గ్రీకు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ఆ యొక్క సమయంలో, అందుకనే మీరు బైబిల్లో మొట్టమొదటి చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుందంటే ఆదిమ హెబ్రీ గ్రీకు భాషల నుండి అని చెప్పేసి బైబిల్లో మొట్టమొదటి రాయబడి ఉంటుందండి. కావాలంటే మీరు చూడండి, గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా. ఈ యొక్క మాటలు నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే జాగ్రత్తగా గమనించి చూసినట్లయితే సంఘములో ఈ విధమైనటువంటి అనేక రకములైనటువంటి భేదాభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. కారణం ఏమిటి అని అంటే అప్పటి వరకు దేవుణ్ణి తెలుసుకునేటువంటి ఆ యొక్క జెంటైల్స్ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత అప్పటి వరకు వారు విగ్రహారాధనలోను, దేవతల ఆరాధనలోను మరొక రకమైనటువంటి విధముగా వారు జీవిస్తూ ఉన్నప్పుడు వారు వచ్చినప్పుడు అక్కడ కొన్ని సందర్భాల్లో కొన్ని పాయింట్లు ఉన్నాయి. అంటే కొరింథీయులకు రాసినటువంటి పత్రికను మొదటి పత్రిక 2 పత్రిక చూసినట్లయితే సంఘములో వచ్చినటువంటి భేదాభిప్రాయములకు ఆయన ధర్మశాస్త్రంలో ఏముంది, లేదు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆ యొక్క సంఘ నిర్మాణం తర్వాత ధర్మశాస్త్రమునకు యేసుక్రీస్తు బోధకు ఉన్నటువంటి ఆ వ్యత్యాసమును వివరించుకుంటూ సరి అయినటువంటి రీతిలో ప్రతి దానికి జవాబు చెబుతూ ఈ పత్రికలన్నీ రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు. అలాంటి సందర్భంలో సంఘంలో రాస్తూ అంటాడు, ఆయన మెట్టుకు సహోదరులారా, తుదకు సహోదరులారా అని సంబోధిస్తూ ఉన్నాడు. అంటే చెప్పాల్సిందంతా చెప్పేసేసి ఇదిగో ఈ విధంగా ఉండండి, ఈ విధంగా ఉండండి, ఈ విధంగా ఉండండి అని బోధించేసేసి తుదకు సహోదరులారా అని చెప్పేసేసి ఇక్కడ మాట చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? ఆ మాటను చూద్దాం, చూడండి. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులైయుండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారయుండుడి, సమాధానము కలిగి ఉండుడి. ఎన్ని మాటలు కనపడుతున్నాయండి ఇక్కడ? చదివేటప్పుడు వింటున్నారా? ఆ మాటలు ఒకసారి చెప్పండి. సంతోషించుడి, సంపూర్ణులైయుండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారయుండుడి, సమాధానంగా ఉండుడి. అంటే ఇక్కడ అర్థం ఏంటో తెలుసా అండి? సమాధానం లేనటువంటి వారిని సమాధానంగా ఉండమని చెబుతున్నాడు. మరలా ఏక మనసు అంటే భేదాభిప్రాయాలు ఉన్నటువంటి వారికి భేదాభిప్రాయాలు ఏమీ లేకుండా ఏక మనసును కలిగినటువంటి విశ్వాసమును కలిగి ఉండాలి సంఘమని సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. సంపూర్ణులై ఉండాలని చెప్తున్నాడు, సంతోషంగా ఉండాలని చెప్తున్నాడు. అయితే ఈ మాటలన్నింటి గురించి నేనైతే ఈ రోజు మాట్లాడలేను, కానీ ఒకే ఒక మాట గురించి మాట్లాడతానండి. అదే ఏమిటంటే 2వ మాట, సంపూర్ణులై ఉండుడి. ఏమండి? ఏ మాట అండి? సంపూర్ణులై ఉండుడి. అనుకోవచ్చు, ఇదేంటి పాస్టర్ గారు సంపూర్ణులై ఉండటం అంటే ఏంటండి? మేము సంఘానికి వచ్చి బాగా సంపూర్ణంగా ఉంటున్నామని మనం అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే మనమందరమును రక్షణ పొందిన వారమే. మంచిదే.
వాక్యానుసారంగా బాప్తిసం తీసుకున్నటువంటి వారమే, అది కూడా మంచిదే. దేవుని ఆత్మ ద్వారా నింపబడినటువంటి వారమే, అది కూడా మంచిదే. విశ్వాసములో కొనసాగుతున్నటువంటి వారమే, అది కూడా మంచిదే. అయినప్పటికీ కూడా దేవుడు కోరుకునేటువంటి ఒక్కో విషయం ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, నీ విశ్వాసం ఎప్పుడు ఎలా ఉండాలంటండి? సంపూర్ణముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నిజంగా గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, నీ విశ్వాసము, నువ్వు రక్షింపబడ్డావు, బాప్తిసం తీసుకున్నావు, విశ్వాసంలో ఎదుగుతున్నావు, కానీ ఆ విశ్వాసం అనేటువంటిది మాత్రము ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి 2012వ సంవత్సరంలో మన విశ్వాసం ఏ రీతిలో ఉందో మనందరికీ, మన హృదయాలకు తెలుసు. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు సంఘానికి, సంపూర్ణతతో కూడినటువంటి విశ్వాసము ప్రతి ఒక్క విశ్వాసకి అవసరం అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, అసంపూర్ణమైనటువంటి మనసును కానీ అసంపూర్ణమైనటువంటి కార్యములను కానీ మన జీవితంలో ఉండకూడదు అనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశము. అర్థమవుతుందండి నా మాట? ఇక్కడ దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సంపూర్ణతతో కూడినటువంటి విశ్వాసం అవసరము. అసంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని దేవుడు మెచ్చడు, అసంపూర్ణమైనటువంటి కార్యాలను దేవుడు మెచ్చడు. మనం ఒకవేళ విశ్వాసం అని చెప్పుకుంటూ ఉండవచ్చు, లేదా నేను సేవకుడునని చెప్పుకుండవచ్చు, లేదా దేవుడి బిడ్డలని ప్రతి అందరి చేత పిలిపించుకునవచ్చు, కానీ దినదినము నీ యొక్క సంపూర్ణత, దేవుని యొక్క ఆ సన్నిధిలోనికి నిన్ను నడిపించి ఆయన కుడి పార్శ్వం మీద కూర్చోగలిగేటువంటి ఆ యొక్క రూపాంతరమునకు చెందేటువంటి విధముగా నీ యొక్క విశ్వాస జీవితము సాగుతుందో లేదో మనం పరిశీలన చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క 2012 డిసెంబర్ 31 చివరి దినమున దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నేను సంఘంలో చక్కటి విశ్వాసిగా ఉంటున్నామనని మనం అనుకోవచ్చు, కానీ అది దేవుని యొక్క సన్నిధిలో మనం నిలబడటానికి, దేవుని సన్నిధిలో నిలబడి దేవుని యొక్క రాజ్యంలోనికి మనం ప్రవేశించడానికి, రూపాంతరము చెందేటువంటి ఒక విశ్వాసులుగా మనం ఉంటున్నామో లేదో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి అయితే అసలు సంపూర్ణత అంటే ఏమిటి? సంపూర్ణులై ఉండాలని అంటున్నాడు. ఏ ఏ విషయాల్లో మనం అసలు సంపూర్ణం అంటే ఏంటంటే అసలు అర్థం? ఆ మాట దానికి భావం చెప్పండి, కరెక్ట్ మీనింగ్ చెప్పండి. సంపూర్ణత అనేవాళ్ళు ఎస్, ఇంకా సంపూర్ణత అంటే ఇంకా అసలు ఇంకా అక్కడ ఏమి గ్యాప్ ఉన్నదండి. నాకు అంత పేరు తెలియదు కానీ ఐఫోన్ డిజైన్ చేసిన ఏదో ఉందంటారు. ఆయన ఐఫోన్ తయారు చేస్తే సైంటిస్టులు తీసుకెళ్ళి ఐఫోన్ ఇస్తే తీసుకెళ్ళి నీళ్ళ వాడే చూడండి. ఆ నీళ్ళలో చిన్న డ్రాప్ అయినా పైకి తెలియదనంటే ఖాళీ ఉంది, అది కూడా పొడుచుండేనే కూడా అంటే అంత జాగ్రత్త తీసుకునేవాడు ఐఫోన్ క్రియేట్ చేసేటప్పుడు. నీళ్ళ పడేసేసి చిన్న బుడగోడు బయటకు వస్తే ఇంకా దీంట్లో ఖాళీ ఉంది, అది కూడా పూర్తి చేసేయండి అని అంటే అక్కడ ఇంకా ఏదో లోపం ఉంది అనేది తెలియజేస్తున్నాడు అన్నమాట. అంటే సంపూర్ణత అంటే ఏంటంటే, దేవుడు నిన్ను కొలమానం చేసి చూశాడు అని అంటే నీ సంపూర్ణత ఆ విధంగా ఉండాలని చెప్పేసి దేవుడు ఇక్కడ కోరుకుంటూ ఉన్నాడు. అయితే సంపూర్ణత ఏ విషయాలలో మనం కలిగి ఉండాలి? నిజమైనటువంటి సంపూర్ణత కలిగినటువంటి విశ్వాసి ఏ విధమైనటువంటి విధమును కలిగి ఉంటాడు అనేటువంటి దానిని చూసుకున్నట్లయితే బైబిల్లో ఏం చెప్తుందో చూద్దాం. చూడండి, సంపూర్ణత అనేటువంటి దానికి వచ్చేసరికి తిమోతికి రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. చదవండి ఆ మాటను జాగ్రత్తగా. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును. ఎవరి కొరకంటండి? ఎవరి కొరకంటండి? మనుష్యులందరి కొరకు అని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ ఏమి కలిగి ఉండాలి అని అంటే, మొట్టమొదట సంపూర్ణ భక్తి. ఏమన్నాడండి ఇక్కడ? సంపూర్ణమైనటువంటి భక్తి. ఇదేంటి పాస్టర్ గారు, మీరు బలేవాళ్ళు, మీరు వచ్చి లేనిపోయినవన్నీ మాకు సంఘంలో చెప్తున్నారు, అదేంటండి సంపూర్ణ భక్తి లేకుండా మేము అసలు దేవుడి సంఘానికి వస్తామా అని అంటున్నారు అని అనుకోవచ్చు మనం.
క్వశ్చన్ వేసుకోవచ్చు మనకి మనమే. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు ఇంత స్పెసిఫిక్గా మనకు మెన్షన్ చేస్తున్నాడు అని అంటే మన యొక్క విశ్వాసంలో, మన యొక్క భక్తిలో ఏదైనా ఒక విధమైనటువంటి క్రియలతో రూపంగా కానీ ఏదో ఒకటి మనకి సంపూర్ణమైనటువంటి భక్తిని మనం కలిగి ఉండకపోయినట్లయితే, నిజంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది కలిగి ఉండాలని ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఇది నా మాట కాదు, సంపూర్ణమైనటువంటి భక్తిని కలిగి ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ఎందుకంటే ఆ యొక్క భక్తిలో లోపం ఉండకూడదు, ఆ భక్తిలో స్వార్థం ఉండకూడదు, ఆ భక్తిలో అసూయ ఉండకూడదు, ఆ భక్తిలో ఏ విధమైనటువంటి కల్మషం అనేటువంటిది లేనటువంటి భక్తి కలిగినటువంటి విశ్వాసం యొక్క జీవితము సంపూర్ణమైనటువంటి జీవితముగా ఉంటుందని చెప్పేసి మొట్టమొదట ఏం కావాలని కోరుకుంటున్నాడంటే దేవుడు సంపూర్ణమైనటువంటి భక్తిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, 2012 సంవత్సరంలో మన జీవితం అయిపోతూ ఉన్నది. అంటే ఇంక కొద్ది గంటల్లో మనం 2013లోకి వెళ్తూ ఉన్నాం. అంటే ఏంటంటే ఈ సంవత్సరము దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణంగా ఉంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్, ప్రాబ్లమే లేదు. ఒకవేళ సంపూర్ణత అనేటువంటి సంపూర్ణమైనటువంటి భక్తి అనేటువంటి విషయంలో ఏదైనా చిన్న లోపం ఉన్నా, లేదా ఏదైనా చిన్న స్వార్థం ఉన్నా, ఏదైనా చిన్న అసూయలున్నా, వాటన్నింటినీ మనము ఈ దినాన ఏం చేయాలండి? ఏం చేయాలండి? అన్నిటినీ మన జీవితం నుండి తీసివేయడానికి ప్రయత్నం చేయాలి. లేదు మేము అలాగే వెళ్ళామన్నా దేవుడు ఒప్పుకుంటాడు, పర్వాలేదు. కాకపోతే అక్కడ ఒప్పుకోడు కానీ ఇక్కడికైతే ఒప్పుకుంటాడు 2013. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు, దేవుని యొక్క వాక్యం అయితే హెచ్చరిక చేస్తుంది. సంపూర్ణమైనటువంటి భక్తి అంటే స్వార్థం లేనటువంటి భక్తి, సంపూర్ణమైనటువంటి భక్తి అంటే లోపములు లేనటువంటి భక్తి, ఏ విధమైనటువంటి కల్మషం లేనటువంటి భక్తి. గమనించండి, ఇంకొక విషయాన్ని జాగ్రత్తగా చూసుకుందాం. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రికలో చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఒక మాట రాయబడి ఉన్నది. చూడండి ఆ మాట ఏమని రాయబడి ఉన్నదో చూద్దాం. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకుంటయే. నిష్కలంకమైనటువంటి భక్తి అంటే ఏంటంటే, నిష్కలంకమైనటువంటి భక్తి అని అంటే దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుతూ ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అంతా అమెరికాలో ఉన్నాం కాబట్టి గేదెలు మన రోడ్ల మీద ఉండవు. సపోజ్ మన ఇండియాలో అనుకోండి, ఇప్పుడు సపోజ్ మనం వాచ్ నైట్ సర్వీస్కి శుభ్రంగా వచ్చాము. వాచ్ నైట్ సర్వీస్ అయిపోయిన తర్వాత జనరల్గా మన ఇళ్ళలో నడుచుకుంటే వెళ్తాం కదండి. జనరల్గా పల్లెటూరులో కానీ కొద్దిగా టౌన్లో కానీ వెళ్తాం. ఒక మంచి దున్నపోతు బాగా మట్టి కొట్టుకున్నప్పుడు అది ఎదురొస్తుంది అనుకోండి. మనం అలానే నీట్ డ్రెస్ వేసుకున్నాము, అది ఎదురొస్తుంది. మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాము? దానికి ఎదురుగా వెళ్ళి నాకు రంగులు వేయమని అంటామా? అనం కదా, దాని పక్కకు తప్పుకుంటాము. అదే లోక మాలిన్యం అంటే. లోక మాలిన్యం అంటే ఏంటంటే ఆ యొక్క మట్టి అనేటువంటిది మన బట్టలకు మురికి చేసేస్తుంది అనేటువంటిది ఎలా అనుకుంటున్నామో, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు కొన్ని ఉంటాయండి. అది మనం 2 రోజులు మాట్లాడుకున్నాము. అలాంటి విషయాలలో చాలా నిష్కలంకమైనటువంటి, అందుకనే చెప్తున్నాడు నిష్కలంకమైనటువంటి భక్తి కావాలని చెప్తున్నాడు. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు, మనకి తెలుగులో బైబిల్ రాసిన పేరు ఆయన పేరేంటండి? విలియం కేరీ. గుడ్. ఎవరండి ఆయన? మన దేశానికి వచ్చి, మీకు విషయం తెలుసో తెలీదు, ఆయన వచ్చిన తర్వాత మొట్టమొదట యూనివర్సిటీ ఆయనే స్టార్ట్ చేశారు, హాస్పిటల్ ఆయనే స్టార్ట్ చేశారు, బ్యాంక్ కూడా ఆయనే స్టార్ట్ చేశారు. కాకపోతే ఆయన విదేశీయులు కాబట్టి ఆయన పేరు ఎక్కడ రాలేదు. ఒకనొక సందర్భంలో ఆ విధమైనటువంటి ఇంకొకటి ఏంటంటే సతీ సాగరం అనేటువంటిది ఒకటి ఉండేదండి మన దేశంలో. మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, చదువుకున్నాం కాబట్టి. మనం సతీ సాగరానికి రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి వ్యక్తి మన పేరు బాగా వినపడుతుంది మన భారతదేశంలో. కానీ దానికి అసలు ఎంకరేజ్ చేసి అసలు ఆ కల్చరే అదే తప్పు అనేటువంటిది క్రియేట్ చేసి అది ఆ విధమైనటువంటి విధంగా రాజా రామ్మోహన్ ఎంకరేజ్ చేసినటువంటి వ్యక్తి మన విలియం కేరీ.
అంటే అంతటి గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. నిజంగా విలియం కేరీ మన దేశంవాడు అయితే భారతరత్న ఆయనకి ఇచ్చేవాడు. కాబట్టి మన దేశంవాడు కాబట్టి భారతరత్న ఇవ్వలేదు, కానీ ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు. మొత్తం విలియం కేరీ బైబిల్ ఎన్ని లాంగ్వేజ్లో రాశాడు మీకు ఎవరైనా తెలుసండి? 40 లాంగ్వేజ్. ఏంటండి? 34 లాంగ్వేజెస్లో రాశాడండి. 34 భాషల్లో రాశాడు. ఒక వ్యక్తి 34 భాషల్లో బైబిల్ తర్జుమా చేస్తుంటే ఎంత గొప్ప విషయం తెలుసా అండి? ఎంత గొప్పగా ఇదో తెలుసండి. అలాంటి వ్యక్తి ఒకసారి లండన్ వెళ్తే లండన్లో మీటింగ్లో మాట్లాడుతూ ఉన్నాడంట. మీటింగ్లో మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారు, నువ్వు ఇండియాకి వెళ్ళిపోయి అది చేశాను, ఇది చేశాను, అది చేశాను, ఇది చేశాను అని చెప్తున్నావు, కానీ డూ యూ రిమెంబర్ దట్ యు ఆర్ ఏ షూ మేకర్ అని అన్ని క్వశ్చన్ వేశాడంట. అప్పుడు వెంటనే విలియం కేరీ ఏమన్నాడు తెలుసా అండి? థ్యాంక్ యూ బ్రదర్, యూ హ్యావ్ అంటే నన్ను చాలా హై చేసేసావు. డూ యూ నో ఐఎమ్ నాట్ ఏ షూ మేకర్, ఐఎమ్ షూ రిపేరర్. నేను షూని తయారు చేసేటువంటి వ్యక్తిని కాదు, షూని జస్ట్ నేను రిపేర్ చేసేటువంటి వ్యక్తినేనని చెప్పేసి అంత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా అంత తగ్గుదల జీవితము అంటే క్రైస్తవ జీవితంలో కావాల్సిన దానికోసమని ఆమెను గుర్తు చేశాను నేను. 34 భాషలలో బైబిల్ రాసినటువంటి వ్యక్తి, దేవుడి గురించి క్షుణ్ణంగా బాగా తెలిసినటువంటి వ్యక్తి, నువ్వు నీకు గుర్తుందా నువ్వు ఆ షూలు తయారు చేసేవాడు అని అంటే, బాబు నేను తయారు చేసేవాడిని కాదు, వాటిని రిపేర్లు చేసేటువంటి వాడిని, ఇంకా నువ్వు నన్ను హెచ్చించి మాట్లాడేవని నన్ను చెప్పాడు అన్నమాట. అంటే క్రైస్తవ జీవితము అంత తగ్గుదల జీవితం అవసరం అండి. అది లేకుండా మనం ఎంత చేసినా కూడా దేవుడు మెచ్చడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నిష్కలంకమైనటువంటి భక్తి అని అంటే ఆ విధమైనటువంటి భక్తి ఉండాలండి. ఇంకొకటి చూద్దాము. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలోనే 4వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఒక మాట రాయబడి ఉన్నది. దయచేసి చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి ఏమంటున్నాడండి ఇక్కడ? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునుము. శరీర సంబంధమైనటువంటి సాధకము కొంచెము మటుకే ప్రయోజనకరముగును, కానీ దైవభక్తి ఇప్పటి జీవిత విషయంలోను రాబో జీవిత విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలోనూ ప్రయోజనకరము. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవభక్తి విషయంలో నీకు నీవే సాధనం చేసుకో. నిజంగా నాకు తెలియదండి నేను చేసే పనులు, నా అంతరాత్మకు తెలియదండి, నా హృదయానికి తెలియదండి నేను చేసేది రైటా త్వరగా అనేటువంటిది, నేను బిహేవ్ చేసేటువంటి విధానము నేను దేవునికి అనుకూలంగా చేస్తున్నానా లేక వ్యతిరేకంగా చేస్తున్నానో నాకు తెలియదండి. ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది, దేవభక్తి విషయంలో నీకు నువ్వు సాధన చేసుకో, నీకు నువ్వు పరిశీలన చేసుకో. అందుకనే దావీదు మహారాజు అంటున్నాడు, ఏడుస్తూ కన్నీటితో ప్రార్థన చేసి ఎంతో వేదంతో కీర్తనలు రాశాడండి. ఎందుకంటే ఆయన చేసిన తప్పును ఆయన తెలుసుకుని కన్నీటితో ప్రార్థన చేసుకుని తన తప్పిదలను తెలుసుకుని కన్నీటితో తను సాధన చేసుకున్నాడు. అలాంటి విశ్వాస జీవితము, అలాంటి భక్తి దేవుడు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాడు. ఒకవేళ లోక సంబంధమైనటువంటి అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు నిజంగా మనలో సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దేవుడికి విరోధము అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మీ ఇష్టం, మీరు చెప్పుకుంటే చెప్పుకోండి, నాకేం రాదలేదు. దేవుని వాక్యం అయితే ముసలమ్మ ముచ్చట్లు చెప్పొద్దు అని చెప్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుని యొక్క భక్తి విషయంలో మాత్రము మనం ఖచ్చితమైనటువంటి విధంగా ఉండకపోయినట్లయితే అది సంపూర్ణమైనటువంటి భక్తి అనిపించదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది. చూద్దాం. 6వ అధ్యాయము 6వ వచనం, అదే అధ్యాయం అండి. 6:6 చదవండి ఒకసారి. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. ఏ భక్తి అంటే? సంతుష్టి సహితమైన. చూడండి, గమనించండి ప్రియమైన, ఇక్కడ మీరు ఇప్పుడు ఇన్ని రెఫరెన్స్ చదివారు కదా, మీలో ఒక్క అసలు ఆలోచన వచ్చిందా? పౌలుకి ఎందుకు ఇన్నిసార్లు చెప్పాడు? ఈ పత్రిక ఎప్పుడు రాశాడో తెలుసండి? ఆయన శిరచ్ఛేదనం చేయబోయేటువంటి ముందు రాసినటువంటి పత్రిక, చచ్చిపోవడానికి ఆయన సిద్ధపడుతూ రాసినటువంటి పత్రిక. ఎందుకు భక్తి గురించి ఎంత ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాడు? క్రైస్తవ భక్తి అంటే లోకంలో ఒక వెలుగులాగా కనిపించాలి. క్రైస్తవ భక్తి అంటే లోకంలో ఒక ప్రత్యేకతను కనపరచాలి. అలాంటి విశ్వాస జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ మనం ఉంటున్నామో లేదో మనం పరిశీలన చేసుకోవడానికే అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి అంత క్లియర్గా, అంత వివరంగా చెప్తూ రాశాడండి. ఇంకొక మాట కూడా చూద్దాం. 2 తిమోతి 3:12-13 కూడా చదవండి ఒకసారి. ఇక్కడ ఏమన్నాడు? దైవభక్తి అన్నాడు, అక్కడ దేవభక్తి అన్నాడు, ఇంకో చోట నిష్కలంకమైన భక్తి
యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారు అందరూ హింస పొందుదురు. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యము ఇక్కడ క్రీస్తునందు సద్భక్తితో బ్రతికేటువంటి వారికి కొద్ది కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, వాటన్నిటిని భరించాలి. అవన్నీ పాల్గొ అనుభవిస్తూ రాసినటువంటి పత్రిక. ఆయన ప్రాక్టికల్ గా అనుభవిస్తూ ఆయనని కొరడాలతో 41 దెబ్బలు కొట్టారు. మీకు తెలుసండి 40 దెబ్బలు. ఆ విధంగా హింసించారు. ఒకప్పుడు ఆయన వస్తేనే గడగడ 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 గడగడలాడిపోయేటువంటి క్రైస్తవ లోకము ఆయనే దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఆయనను చిత్రహింసలు పెట్టారు. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు సంఘ నిర్మాణం కోసము చక్కటి మాటలను భక్తి విషయంలో సంపూర్ణమైనటువంటి వారంగా మనం ఉండాలంటే మొట్టమొదటి సంపూర్ణమైనటువంటి భక్తి కావాలి. ఏం కావాలండి? సంపూర్ణమైనటువంటి భక్తి ఖచ్చితంగా కావాలి. మొట్టమొదటి పాయింట్ ఏంటండి? చెప్పండి అందరూ కాస్త. నేను చదువుతుంటే మీరు ఒకసారి అన్న మాట్లాడరు, అదే అట్లా మాట్లాడుతున్న అవసరం వస్తుంది ఇక్కడ. కాబట్టి రెండో మాట చూసుకుందాము. 1 తిమోతి 2వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము. దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా జాగ్రత్తగా చదవాలి ఈ మాట. సత్క్రియల చేత తమను తాము అలంకరించుకునవలను. ఎలా అలంకరించుకోవాలంటే దైవ భక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత. ఏ క్రియలు అంటండి? సత్క్రియలు అంటే ఏంటి? మంచి పనులు. అంటే చెడ్డ పనులు కూడా చేద్దామనే కదా కొన్ని. అంటే సంఘంలో మనం చేసే అన్ని మంచి పనులు అన్ని మన వరకు ఉంటే కాదు, దేవుని దృష్టికి అవి మంచి పనులుగా ఉండాలి. దేవుని యొక్క దృష్టిలో అవి మంచి కార్యములుగా ఉండాలి. అందుకోసమే చెప్తున్నాడు, దైవభక్తి గలవారమని చెప్పు కొను స్త్రీలకు తగినట్లుగా. ఏమని చెప్తున్నాడు అంటే, నిజంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, బైబిల్లో కూడా దైవభక్తికి తగినటువంటి స్త్రీల గురించి మనం మాట్లాడుకుంటే బైబిల్లో మీరు కొంతమంది పేర్లు చెప్పచ్చు, ఈజీగా చెప్పేస్తారు. చెప్పండి, ఎవరి పేర్లు చెప్పండి. తబిత పేరు విన్నారా? దొర్కా అని అంటారు, విన్నారా? అపోస్తుల కార్యం చూడండి 9:36. అపోస్తుల కార్యం 9:36. మరియు ఎప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండేది. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ఏమంటే, ఆమె సత్క్రియలు ధర్మ కార్యములను జాగ్రత్తగా గమనించండి. ఆమె సంఘంలో ఏం చేసేదంటే సత్క్రియలు చేసేది, ధర్మ కార్యములను చేసేదంటే బహుగా చేసేదని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న ప్రియమైనటువంటి సహోదరు సహోదరుడు. అంటే అలాంటి సత్క్రియలు చేసేటువంటి ఒక విశ్వాసిగా ఉండాలి అని చెప్పేసి ఆ విధమైనటువంటి సత్క్రియలు చేసేటువంటి వారిని ఏమని చెప్తున్నాడు అక్కడ? సంపూర్ణ 1 కొరింథీ 2:10-11 సంపూర్ణులై ఉండడు. 1 కొరింథీ 2వ అధ్యాయము 10-11. కాదమ్మా, 2:10-11. దైవభక్తి గల స్త్రీలమని చెప్పుకో, దైవభక్తి గల వారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకునవలెను. స్త్రీలు మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుల పైన 11. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. అంటే ఇక్కడ స్త్రీలు అని అంటే మళ్ళీ మేల్ అండ్ ఫీమేల్ గానే నేను ఇక్కడ చెప్పట్లేదు. ఈ సందర్భంలో స్త్రీ అనేటువంటి దానికి వచ్చేసరికి సంఘము స్త్రీ, పురుషుడు క్రీస్తు. సంఘము మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతను కలిగి ఉండాలి. అర్థమైందా? సంఘము ఏం కలిగి ఉండాలంటండి? సంపూర్ణ విధేయత. ఇక
ఇంకొక మాట, ఆ ముందు మాటనే మనం ఇంకొకసారి దైవభక్తి గల వారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకును అని అనేటువంటి మాటకు వచ్చేసరికి దానికి కొద్దిగా పై మాట జస్ట్ ఊరనే చదువుతున్నాను, ఎవరికైనా బాధ కలిగితే క్షమించండి. 9వ వచనం దయచేసి చదవండి. మరియు స్త్రీలు అనుకవయు స్వస్థ బుద్ధియు గలవారై యుండి తగుమాత్రపు వస్త్రములే గాని జడలతోనైనను బంగారములతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. ఏం చేసుకోవద్దన్నాడండి? చర్చిలోకి వచ్చేటప్పుడు ఇంటికాడ కాదు, పిల్లలలో కాదు, పిల్లల్లో ఎన్ని వేసుకోవచ్చు, చర్చికి వచ్చేటప్పుడు అవన్నీ వేసుకోకూడదు. వేసుకుంటే ఏముంటుందో తెలుసా? పక్క వాళ్ళ యొక్క దృష్టి ఆ ఆభరణాల మీద వాటి మీద పడతాయనని అపోస్తుడైనటువంటి పౌలు ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల క్రితం రాసిన మాట ఇది. ఇప్పుడు మనకి రాసిన అంటే మనకు కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. దేవుని సంఘంకి వచ్చినప్పుడు చాలా అనుకోగలిగినటువంటి విధంగా ఉండి, సింపుల్గా ఉండి, దేవుని సంఘంలో చాలా నమ్రతగా క్రమశిక్షణగా ఉండాలని చెప్పి చెప్తున్నాడు. అంటే ఇక్కడ మాట దేవుని యొక్క వాక్యం ఇది చెప్తుంది, నా ధర్మం నేను చెప్పాలి. కాబట్టి విశ్వాసులుగా మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చు, అది 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 మీ ఎవరు కాదన్నారు. వాక్యం అయితే చెప్తూ ఉన్నది తగినటువంటి విధంగా అలంకరించుకొనవలను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కనుక ఆ విధమైనటువంటి రీతిలో మనం అలంకరించుకోవాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. తీతుకు రాసినటువంటి పత్రిక 3:8 ఒక మాట రాయబడి ఉంది, దయచేసి చూడండి. తీతుకు రాసినటువంటి పత్రిక 3:8. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచువారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసు ఉంచినట్లు. ఏమని చేయాలంటే మన మనస్సు ఎలా ఉండాలంటే, క్రైస్తవుల యొక్క మనస్సు సంఘంలో ఎలా ఉండాలంటే, ఏది మంచో దానికోసము పరితపించి చేసేటువంటి మనసును కలిగి ఉండాలి. అప్పుడు సంపూర్ణమైనటువంటి విధేయతతో మనము చేసిన వాళ్ళం అవుతాము. సత్క్రియలు అనేటువంటివి చేసే మంచి మనసు ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. 2:14 కూడా చదవండి దయచేసి ఒకసారి. తీతు 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల ఆసక్తి గల ప్రజలతో మన కోసరమై పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకున్నాడు. ఎందుకు మనము సత్ప్రవర్తనను కలిగి ఉంటాము అని అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కొరకు తనకు తానే సమర్పించుకుని శిలువ మరణము పొంది మనలను సత్క్రియలు చేసేటువంటి వారిగా, సంపూర్ణలను చేసేటువంటి వారుగా దేవుడు చేశాడు. కనుక మనుషులమైనటువంటి మనము సత్క్రియలు చేసేటువంటి విషయంలో మంచి మనస్సును కలిగి ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరుడా, ఇంకొక 3వ మాట చూసుకుంటాం. ఇప్పుడు ఎన్ని మాటలు అయినాయండి? సంపూర్ణమైనటువంటి ఏం కావాలి? మనుషులకి సంపూర్ణత కావాలి. ఏం కావాలి? మొట్టమొదటి పాయింట్ ఏంటి? సంపూర్ణమైనటువంటి భక్తి. సంపూర్ణమైనటువంటి భక్తిలో మళ్ళీ ఎన్ని రకాలు చూపించాడు దేవుడు? నిష్కలంకమైనటువంటి భక్తి, దైవభక్తి, దేవభక్తి, ఇంకోటి సద్భక్తి. ఎన్ని భక్తులు అండి? ఇవన్నీ మనం కలిగి ఉండాలి. సంపూర్ణ విధేయత అనేటువంటి విషయానికి వచ్చేసరికి ప్రిస్కిల్లా పేరున్నారా? పేరు ఎవరు? ఆమె ఏం చేసింది? ఆమె అపోస్తులైనటువంటి పౌలుకి ఎప్పుడు వచ్చినా సరే సంఘాల్లో చాలా పరిచయం చేస్తూ చక్కగా విశ్వాసంతో చక్కగా ఎన్నోసార్లు పౌలు చెప్తాడు, ఆకులను ప్రిస్కిల్లా అని అడిగారని చెప్పండి. ప్రిస్కిల్లా పేరు ముందంటాడు, ఎందుకంటే ఆ బాగా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యాడు. ఎందుకంటే అపోస్తులైనటువంటి పౌలు ప్రిస్కిల్లా పేరు ఎత్తాడు అని అంటే ఆమె ఎంత నమ్మకంగా, ఎంత విశ్వాసంగా, ఎంత తగ్గింపుతో, ఎంత దేవుని సన్నిధిలో భయభక్తులతో చేసిందో మనం ఆలోచించుకోవాలి. అలా ప్రిస్కిల్లా లాగా నేను ఉండాలని కోరుకోవాలి. అలాంటి మనసు నాకు ఇమ్మని దేవుడు కోరుకోవాలి. 2013లో కూడా మనం ఆ విధంగా వెళ్ళాలనేటువంటి ఒక చక్కటి తీర్మానంతో నిజంగా దేవుని సన్నిధిలో మనం అడిగేటువంటి ప్రార్థన ఏంటంటే, నిజంగా చెప్తున్నాను ప్రియమైనటువంటి సహోదరుడు, 2012 సంవత్సరంలో ఎన్నో చిరదులు చూసాము, ఎన్నో తీర్పులు చూసాము. మనకు జీవితాల్లోనే ఎన్నో మంచి కార్యాలు చూసాము. నిన్నగాక మొన్న మనకి ఏమొచ్చిందంటే శాండీ వచ్చిందా రాలేదా? భయపడిపోయారా రాలేదా? కొన్ని గంటలు కరెంట్ కూడా లేదు కదండి కొన్ని రోజులు. నేను ఒక చిన్న ఇది చెప్తాను. మన ఇండియాలో జరిగే సంఘటన. మనకి వరదలు వస్తాయి. బహుశా కృష్ణా జిల్లాలో కానీ, గుంటూరు జిల్లా కానీ, గోదావరి జిల్లా,
ఆ లైన్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. వచ్చినప్పుడు వరదలు పొంగేసి పెద్ద 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 వరదలు వెలుగుంటూ వస్తున్నప్పుడు ఆ వరదలకండి ఆ ఇల్లు మునిగిపోతాయి. కొన్ని విలేజెస్ అయితే మునిగిపోయి ఆ ఇంట్లో ఉన్న సామాన్ అంతా ఏమవుతుందండి, కొట్టుకొచ్చేస్తుంది. కొట్టుకొచ్చినప్పుడు ఎవరో ఈత వచ్చిన వాళ్ళు ఉంటారు, మంచి ఈతగాళ్ళు. ఆ ఈత వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వస్తువులు తెచ్చేసుకుని కొంతమంది అలానే కావాల్సిన వాళ్ళు ఉంచుకుంటారు, లేదంటే అమ్మేసుకుని డబ్బు సంపాదించుకుని జీవనోపాధి చేసుకుంటూ ఉంటారు. అయితే అట్లా ఒక సమయంలో వరద వచ్చినప్పుడు ఏం జరిగిందనంటే ఒక వస్తుని ఒక అతను పాపం పొద్దున్న నుండి ప్రయత్నం చేస్తున్నాడు, ఏం తెచ్చుకోలేకపోతున్నాడు. వాడికంటే ముందే బాగా గజేతగాళ్ళు ఏం చేస్తున్నారంటే దూకేస్తాము, తెచ్చుకోవడం సరిపోతుంది. వీడల్లనేమో ఏమి తెచ్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడు. సరే ఇట్లా కాదు, వీళ్ళందరికంటే ఏదో ఒక విధంగా ముందు దూకేసేసి నేను తెచ్చుకోవాలనే ఉద్దేశంతో అంత దూరంలో ఉన్నటువంటి ఒక పెట్టిని చూశాడండి. ఆ పెట్టిని చూసి ఆ పెట్టిని ఏ విధంగానైనా సరే తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో దూకేసేసి పట్టపట్ట అందరికంటే ముందు వెళ్ళిపోతున్నాడు. సరే పక్కన ఉన్న వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే సరేలే పోనీలే, ఏముంది పొద్దున్నే కష్టపడుతున్నాడు, ఒకరు కూడా తెచ్చుకున్నాడు అని చెప్పేసి వెళ్ళిపోయి ఆ పెట్టి దగ్గరికి వెళ్ళిపోయి ఆ పెట్టిని గట్టిగా పట్టేసుకున్నాడండి. పట్టేసుకున్న తర్వాత వాడు ఏం చేయాలి, పెట్టిని పట్టుకున్న వాడు ఒడ్డుకు రావాలా లోపలికి వెళ్ళాలా? ఎక్కడ రావాలి? వాడు ఒడ్డుకు రావట్లా, లోపలికి వెళ్తున్నాడు. లోపలికి వెళ్ళిపోయి ఇదేంట్రా వాడు ఎవడైనా పెట్టిన పట్టుకుంటే బయటకు వచ్చేసి దాచుకుంటారు కదా, ఇదేంట్రా బయటికి రాకుండా వాడు లోపలికి వెళ్తున్నాడు అని చెప్పేసి కాసేపు కింద ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారంటండి. అనుకుంటుంటే వాడు కాసేపు ఆగిన తర్వాత నన్ను రక్షించండి అని అంటున్నాడు అంటండి. ఏంట్రా బాబు అని అంటే పెట్టి నల్లగా ఉందే పట్టుకుంది ఎవరంటే ఎలుగుబంటు. నెల పట్టుకోతుంది ఎలుగుబంటు. వారి నీళ్ళ ఉందేమో వీడి తగిలేసరికి వెచ్చగా ఉండేసరికి గట్టిగా పట్టుకుని అది వదలట్లేదు. వదలండి అంటే ఏంటి, ఎందుకు వదలాలి, ఏంటి అసలు ఏంటంటే నన్ను ఎలుగుబంటి పట్టుకుందంటే నువ్వు దాన్ని వదిలేసి వచ్చేసాయి అంటున్నారంట. అంటే నేను దాన్ని అరగంట క్రితమే వదిలేశాను, కానీ నన్ను అది వదలతలేదు అని చెప్తున్నాడు. అంటే ప్రియమైనటువంటి సహోదరుడా, ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మొదటగా మనకు ఆశగానే ఉంటుంది. ఏదైనా సరే ఒక వ్యసనానికి బానిస అయిపోయినప్పుడు, ఒక వ్యసనంలోనికి మనకు బానిస అయిపోయేటప్పుడు సరదాగానే ఉంటుంది. కానీ దాన్ని వదిలించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రము చాలా కష్టంగా ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరుడు, మీకు తెలుసో లేదో, నేను అమెరికాకు వచ్చినటువంటి కొత్తలో కెనెక్టికట్లో గ్రోటన్ ప్రైజర్లో జాబ్ వచ్చింది. నేను అసలే మనకు ఇంగ్లీష్ సరిగ్గా వచ్చేది కాదు. సరే భయంగా వెళ్ళాను. మన తెలుగు వాని అతని దగ్గరే నేను జాయిన్ అయ్యాను. వాడు పాపం ఏమో అతని పర్సనల్ ప్రాబ్లమ్స్, అతని రూమ్లో ఉన్నాను. ఒకే ఒక 4 రోజులు ఉన్నాను. నేను ఉండలేకపోయాను, ఎందుకంటే నాకు నచ్చకపోతే మన వల్ల కాదు. నేను అలానే ఇండియాలో వేడన్నం తినే అలవాటు అయ్యి ఇక్కడ అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఇప్పుడు అలవాటు అయ్యాను అనుకోండి, నేను కూడా పెట్టుకుంటాను. వచ్చిన కొత్తలో మరి నాకు అలవాటు ఉంటుంది కదండి. వాడు అలానేమో రోజు వండొద్దు అంటాడు. వాడు స్వామి వండుకుంటే నీకేం పోయిందా, నేనే కదా వండుకుంటుందని అంటే నేను సరేనని అన్నాడు. తీరా తన గురించి చూస్తే ఏమిటో తెలుసండి, 120K క్యాష్లోకి వెళ్ళిపోయి ఆస్తిని పోగొట్టుకున్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడు, అంటే సరే పోగొట్టుకున్నా కూడా అది మానేశాడా? పైగా అంటాడు ధర్మరాజు జోదంలో పోగొట్టుకోలేదా? అలాంటి దిక్కుమాల మాటలు చెప్తున్నాడండి. ప్రియమైనటువంటి సహోదరు, ఈ మాటలు మేము ఎందుకు చెప్తామో తెలుసా పాస్టర్లు ఇక్కడ కూర్చొని? ఎందుకనంటే దానిలో ఉన్నటువంటి చెడు వల్ల ఈ నష్టం ఉంటుందని తెలియజేయడానికి. అంటే జోదం గురించి మాట్లాడుతున్నామంటే ఎందుకు మాట్లాడుతున్నాం? జోదం వల్ల నష్టం ఉంది. సినిమాల గురించి మాట్లాడుతున్నారంటే సినిమాల వల్ల నష్టం ఉంది. అల్లరితో కూడినటువంటి ఆటపాటల గురించి మాట్లాడుతున్నామంటే వాటి వల్ల నష్టం ఉందని తెలియజేసేటువంటి ఉద్దేశంతోనే సంఘంలో ఉండి మాట్లాడుతాం. కానీ అక్కడ జోదానికి వెళ్ళాడు, జోదం గురించి మాట్లాడకూడదని కాదు అక్కడ అర్థం. దాని వల్ల ఏంటంటే జరిగినటువంటి నష్టం అతను 120, వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు టీచర్స్ అయితే 60 ఎంత దగ్గర వాళ్ళు 6 లక్షలు ఎంత వాళ్లే పంపించారు డబ్బులు. అమెరికాలో ఉన్నవాడికి వాళ్ళ ఇంటికి పంపించాల్సింది వాళ్ళ ఇంటికి పంపించారు. సరే తర్వాత నేను 4 రోజులు ఉన్న తర్వాత మానేశాడా అంటే మానలేకపోతున్నాడు, బానిస అయిపోయాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, వ్యసనం అనేటువంటి ఆ విధంగా మనిషి యొక్క జీవితాన్ని పతనం చేస్తుంది. అందుకనే నిజంగా క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి వ్యసనాలకి లోను కాకుండా, ఏ విధమైనటువంటి వాటికి లోను కాకుండా ఆ విధమైనటువంటి జాగ్రత్తమైన జీవితం కావాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ మేము గద్దించి చెప్పమనే దేవుని యొక్క వాక్యంలో ఉంది. కావాలంటే రిఫరెన్స్ కూడా చూస్తాను మీకు. ఏమని ఉందంటే, నేను గద్దిస్తున్నాను అని అంటే ఏంటో తెలుసా? ఇతరులు భయపడి నిమిత్తము పాపము చేయు వారిని అందరి యొద్ద గద్దించుమని దేవుని యొక్క వాక్యం ఉంది. ఫిలిప్ 1 తిమోతి 5:20 ఉంది. చదవవసరం లేదు, కావాలంటే రిఫరెన్స్ రాసుకుని ఇంటి దగ్గరికి వెళ్ళి చదవండి.
దైవజనుడు సంఘము మీద ఏదైనా గద్దించడం అంటే సంఘ దిద్దుబాటు కోసమే కానీ ద్వేషించి కాదు. ద్వేషిస్తే వాడు 7 రెట్లు శాపాన్ని పాపాన్ని పొందుతాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మనం ఏది చేసినా కూడా ప్రేమ అంటే ఆ విధమైనటువంటి సంపూర్ణమైనటువంటి భక్తితో సంపూర్ణమైనటువంటి విధేయతతో చేసేటువంటి విశ్వాసులుగా ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇంకొక మాట, 3వ మాటను చూసుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనం. కీర్తన 16:11 అండి. జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు. జీవ మార్గమును నువ్వు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. ఏముందండి? ఏముండాలంటండి? దేవుని సన్నిధిలో ఏముండాలంటండి? సంపూర్ణమైనటువంటి సంతోషం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే ఈ మాటలు దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. సంపూర్ణమైనటువంటి సంతోషము ప్రతి ఒక్క విశ్వాసి కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. దేవుని సన్నిధిలో ఏం తెలుసుకుంటామంట మనము? జీవ మార్గం, పరలోక రాజ్య సత్యాలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క నిబంధనలు అవి తెలుసుకుంటాం. కాబట్టి ఆ నిబంధనలలో మనం జీవించాలి. కాబట్టి వాటిని తీర్చుకోవడానికి నీ సన్నిధిలో ఏ విధంగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడండి? సంపూర్ణ సంతోషంలో కూడా పాస్టర్ గారు వాక్యం చెప్పండి, ఎవరండి నేను ఒక పావుగంట ఎక్కువ చెప్తానండి చెప్పండి అని కడుపులో సంపూర్ణ సంతోషం లేకుండా అన్నం అనుకోండి. అది దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందండి? సంపూర్ణ సంతోషం అవసరం అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనం కోరుకుంటాం. ప్రియమైనటువంటి సహోదరులు, ఈ మాస్టర్లు ఇంతే బయట పట్టుకుంటే వాతావరణం ఇక్కడ అందులో మన ఇండియన్ అంటారు. అంటే నేను 4 ఏళ్ళు చర్చలో చేశాను కదా, మీటింగ్కి వెళ్ళినప్పుడు అంటూ ఉంటాడు అన్నమాట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు, పాస్టర్ గారు బయటకు వెళ్ళిందా ఏ గోదావరి అని అంటారు. అఫ్కోర్స్ చిన్నప్పుడు నేను కూడా అనుకోండి తెలియని వయసులో. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు, సంతోషము అనేటువంటిది క్రైస్తవులు ఏ విధంగా ఉండాలంటేనండి, ఒక సందర్భంలో పాస్టర్ గారు అండి ఒక దైవ సేవకి వెళ్ళి ఒక మీటింగ్కి వెళ్ళిపోయి అర్ధరాత్రి 11 గంటలకు వచ్చాడంటే ఇంటికి. జాగ్రత్తగా గమనించిన మాటలు, ఈ మాటలు శ్రద్ధగా ఉండండి విశ్వాసులైనటువంటి వారు. నిజంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు, 11 గంటలకి పాస్టర్ గారు ఇంటికి వచ్చిన తర్వాత సరే భోజనం చేయకుండా వచ్చాడు. భార్యను పిలిచాడు, అమ్మ నాకు చాలా ఆకలిగా ఉంది, కొద్దిగా భోజనం ఉంటే పెట్టానంటే, అయ్యా మీరు వస్తారని తెలియదు కదా, నేను వండుకోలేదు, నేను ఉన్నది తినేసాను, అనలేదు, సరే ఒక అరగంట టైం ఇవ్వు, నేను టక్ 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 వండేస్తాను అని చెప్పేసి చెప్పిందండి. సరే పాస్టర్ గారు అన్నాడంట, సరేనమ్మా నువ్వు తొందరగా కానీ నాకు చాలా ఆకలిగా ఉండే అని అన్నాడంట. సరే ఇక గదిలోకి వెళ్ళిన తర్వాత నేను ఎందుకు ఈ అరగంట సేపు వేస్ట్ చేయాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం కదా అని చెప్పేసి మోకరించాడండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మోకరించి ప్రార్థన చేస్తూ అలా ప్రార్థిస్తూ ఉన్నాడండి. ఆమె భార్య వంట వండింది, కూర వండేసింది, వచ్చింది. తలుపు దగ్గర చూస్తే పాస్టర్ గారు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. పాస్టర్ గారు లేపాలా, వెయిట్ చేయాలా? మీరైతే ఏం చేస్తారు చెప్పండి? అమ్మ ఆయన అమ్మ లేదు లేవాలి, ప్రార్థన తర్వాత చేసుకోవచ్చు అంటారా? సరే చేసుకున్నారు, ప్రార్థన అయిన తర్వాత అనుకుంటారా అనే కదా. ఆమె పాపం వెయిట్ చేసింది. ఆమె వెయిట్ చేసింది, అన్నం ఆడిపోయింది. మళ్ళీ వెయిట్ చేసింది, తీసుకొచ్చి పెట్టింది. మళ్ళీ వెయిట్ చేసింది, తీసుకొచ్చి పెట్టింది. పాస్టర్ గారు ప్రార్థన ముగించుకొని వచ్చాడు. పాస్టర్ గారు ప్రార్థన ముగించుకొని వచ్చి, అమ్మ నేను ఇందాక ఆకలేస్తున్నానని చెప్పాను కదా, అన్నం పెట్టానంటే ఆమె కన్నీటితో ఏడుస్తుందంట. అయ్యగారు మీరు ప్రార్థనలోకి వెళ్ళి వాటికి 3 రోజులు అని చెప్పి కన్నీటి పరిగంతం అయిపోయిందంట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు, ఆ ప్రార్థనలో ఉన్న ఆనందాన్ని పాస్టర్ గారు అనుభవిస్తూ, అది రాత్రి పగల, రోజా 2 రోజుల అనేటువంటిది కూడా పాస్టర్ గారికి నిజమైనటువంటి ఆనందమును, ప్రార్థన ఆనందమును. మనం 10 నిమిషాలు ప్రార్థన చేస్తే ఎవరన్నా వచ్చి పక్కన వాళ్ళు అందుకుంటే బాగుండబ్బా అని అనిపిస్తుంది జనరల్గా. ఇంకా ఏ మాటలు ఉంటాయి మనం అడుగుతానికి కూడా, ప్రభా ఆమెను దీవించు, ఏమను దీవించు, అది చెయ్యి ప్రభా, ఇది చెయ్యి ప్రభా, నా ఇంటిని కాపాడు, నా అది కాపాడు, ఇది కాపాడు, అది కాపాడు అంటామే కానీ, ప్రభా నాలో ఈ లోపం ఉంది ప్రభా, దాన్ని ఎట్లాగైనా తప్పించు ప్రభా అని ఏడుస్తాం అనేది చాలా తక్కువగా బాగుపడుతుంది. నిజంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు, మీకు ఎట్లా ఉన్నాయో మీకు తెలియదు కానీ ఈ మాటల్లో
నిజంగా పాస్టర్ గారు 3 రోజులు కన్నీటితో ప్రార్థన చేసి ఆ విధంగా ఉండి, అమ్మా నేను 3 రోజులు అవుతుందా నేను ప్రార్థనకి వెళ్ళేది, నాకు అనిపించలేదే, నేను అట్లా అనుకోవట్లేదే అని అన్నాడంటండి. అంటే దేవునిలో ఎంత ఆనందాన్ని పొందితే ఆ అనుభూతిని పొందుతాడో ఒకసారి ఆలోచించండి ప్రియమైనటువంటి సహోదరులారా. కాబట్టి ఈ యొక్క 2012 సంవత్సరంలో సంతోషంతో కూడినటువంటి సంపూర్ణమైనటువంటి సంతోషంతో దేవుని సన్నిధిలో గడపాలనేటువంటి ఒక స్థిరమైనటువంటి నిర్ణయాన్ని మనము ఏర్పరచుకోవటం అనేటువంటిది చాలా అవసరమని చెప్పేసి దేవుని రాత్రికాల సమయంలో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకొక మాట, చివరి మాటను మాట్లాడతాను, చూడండి, జాగ్రత్తగా గమనించండి. తీతుకు 3:2 చదవండి దయచేసి. ఎన్ని రోజులమ్మా? ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడి ఉండవలనని మనుషుల ఎందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషించక జగడమాడని వారును శాంతులునై ఉండవలెనని వారికి జ్ఞాపకము చేయుము. సంపూర్ణమైనటువంటి ఏంటంటమ్మా? సంపూర్ణమైన సాత్వికము. ఇప్పుడు ఎన్ని మాటలు మాట్లాడుకున్నాం చెప్పండి. ఫస్ట్ మాట ఏంటి? అందరూ చెప్పండి అమ్మా కొద్దిగా. సంపూర్ణ విధేయత, సంపూర్ణ సంతోషము, సంపూర్ణ సాత్వికము. గమనించండి ప్రియమైనటువంటి సహోదరులారా, జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే సంపూర్ణ సాత్వికము అనేటువంటిది చాలా అవసరం. మన బైబిల్లో ఒక జగడగుండి ఉంది, ఎవరో చెప్పండి. ఒక పేరుకి అర్థం జగడగుండి. ఎవరు కరెక్టే చెప్పారు? ఎవరు కరెక్టే? గట్టిగానండి. శారాయి. శారానొద్దు, శారా అంటే మళ్ళీ మీనింగ్ మారిపోతాయి. శారాయి అని అంటే జగడగుండి. ఎవరండి? శారాయి అని అన్నప్పుడు అవే జగడగుండి అన్నమాట. అంటే ఏంటంటే శారాయికి అర్థం ఏంటంటే జగడగుండి అని అర్థము. అదే శారాయిని దేవుడు ఏమని మార్చాడు? శారా మార్చాడు. శారా అంటే రాజకుమారి, మన రాజకుమారి అన్నమాట. ప్రియమైనటువంటి సహోదరులారా, శారా అని అంటే రాజకుమారి, శారాయి అంటే జగడగుండి. మరి మనం ఎలా ఉన్నాం? శారాలా ఉన్నామా, శారాయిలాగా ఉన్నామా? కాబట్టి సాత్వికమైనటువంటి మనసు. సాత్వికం అంటే ఏంటి అసలు? ఓర్పు, సహనము, ఏదన్నా కూడా తట్టుకోగలిగేటువంటి, ఇది దేవుని నిమిత్తం నేను పడతానులే, పర్వాలేదులే అనుకునేటువంటి మంచి మనసు కలిగి ఉండాలి. గమనించండి ప్రియమైనటువంటి సహోదరుడా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ప్రార్థన నిబంధనలోకి వచ్చేసరికి దేవుడిచ్చిన ఆజ్ఞలో నరహత్య చేయవద్దు అని అన్నాడండి. అన్నాడు అనలేదు ప్రార్థన నిబంధన గ్రంథంలో. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి ఏమన్నాడు తెలుసండి? కోపపడవద్దు అని అన్నాడు. ఏమన్నాడండి? అంటే అక్కడ మనిషిని సంపొద్దు అని అన్నాడు. కోపం రావచ్చు అక్కడ, ఏది ధర్మశాస్త్రం ప్రకారం మనిషికి కోపం రావచ్చు. కానీ క్రొత్త నిబంధన ప్రకారము మనిషికి ఏమి రాకూడదంటండి? అసలు కోపమే రాకూడదని నేను చెప్తున్నాడు. అంటే ఆ వ్యత్యాసాన్ని గమనిస్తున్నామా? దేవునిలో మనం ఎదుగుతున్నప్పుడు మన యొక్క జీవితంలో కూడా ఆ పరిపూర్ణత అనేటువంటిది మనలో వచ్చి సాత్వికమైనటువంటి మనసును మనలో ఏర్పరచుకోవాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే
మోషే గురించి దేవుడు సాక్ష్యం చెప్తాడు. ఏమని చెప్తాడు? సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది, 3వ వచనంలో. దయచేసి చూడండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఏమంటున్నాడు? భూమి మీద ఉన్న వారందరిలోకి మిక్కిలి సాత్వికుడు. ఏమన్నా చదవండి ఆ మాటలు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. నిజమేనా? ఎంతమంది నిజమంటారండి? చేతులు లేకుండా ఒకసారి. ఏంటి మీరందరూ ఒప్పుకోరా? అంటే మీరు ఒప్పుకోవట్లేదు అంటే గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మోషే సాత్వికుడే, కానీ మొదట సాత్వికుడు కాదు. మొదట నాలుగు కోపిష్టి. ఎందుకనంటే ఐగుప్తు రాజు దగ్గర ఉంటూ ఐగుప్తుడికి ఇజ్రాయేలుకి యుద్ధం జరుగుతున్నప్పుడు ఇజ్రాయేలు కొట్టేశాడని చెప్పేసి ఐగుప్తుడిని ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? చంపేసి శస్త్రంలో బాధేస్తాడు. సాత్వికుడా? ముక్కోపి, విపరీతమైన కోపం కలిగినటువంటి వాడు. మరి అలాంటి వ్యక్తి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే భూలోకం అంతటిలోకి మోషే సాత్వికుడు అని చెప్తున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనమును పొందాడో, ఎప్పుడైతే దేవుని యొక్క అగ్నిని చూసి ఆ యొక్క దేవుణ్ణి తెలుసుకున్నాడో, అప్పుడు మోషేలో ఉన్నటువంటి ఆ యొక్క కోపం అంతయు నశించిపోయి ఏమైపోయిందండి? సాత్వికుడిగా మారాడు. సాత్వికుడిగా మారాడు అని అనటానికి ఇజ్రాయేలీలో అతను ఎడల పెట్టినటువంటి హింసలే మనకి అక్కడ సాదృశ్యం. నాకు నీళ్ళు లేవని ఒకడు అంటాడు, నాకు మాంసం లేదని ఒకడు అంటాడు, నాకు అక్కడ మేము చచ్చిపోతామని ఇక్కడ తీసుకొచ్చావా అని అంటాడు. అదే మన చర్చిలో మనం కానీ ఎవరన్నా లీటర్ ఒక మాట అంటే లీటర్ భరిస్తామా మనం? చెప్పండి. ఉండవా స్వామిని బలివడని ఎక్కడ లేని తోసమాగలుగుతాము. మోషే నుండి మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటంటే సాత్వికమైనటువంటి సంపూర్ణమైనటువంటి సాత్వికమును మనం తెలుసుకోవాలి. సంపూర్ణమైనటువంటి సాత్వికమును ఎవరైతే కోరుకుంటారో వారు నిజమైనటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. నిజంగా కోపం మోషేకున్న కోపము అప్పుడు కానీ అప్పుడు ఉన్నటువంటి కోపం నిజంగా మోషేకున్నట్లయితే ఇజ్రాయేలీల్లో ఆ 6 లక్షల మంది వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు బయలుదేరినప్పుడు ఆయన కోపం వచ్చినప్పుడల్లా ఎవరిని అట్లా చంపుతూ ఉండేవాడు. కానీ తన సాత్వికం వల్ల, ఓర్పు వల్ల, సహనం వల్ల చక్కగా ఆ యొక్క సైన్యాన్ని, ఇజ్రాయేల్ యొక్క సమూహాన్ని ఆ యొక్క కానాను దేశానికి నడిపించేటువంటి పాత్రలో ప్రముఖమైనటువంటి పాత్రను పోషించాడు. గమనించండి. అక్కడ నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఆ మాట అసలు ఎందుకు చెప్పాడు తెలుసా? వాళ్ళ సొంత అన్నయ్య, వాళ్ళ సొంత సిస్టర్ సనుకోవటం మొదలుపెట్టారు. ఎవరిని? నీ ఇష్టం వచ్చినట్టు తీసుకున్నాం, మాకు చెప్పబెట్టకుండా మేము పెద్దవాళ్ళు ఉన్నామనా లేవనా, అసలు నీ ఇష్టం అయిపోయింది అని అనుకుంటా మొదలుపెట్టారు సిస్టర్ బ్రదర్. అది ఎవరికి నచ్చలేదు? ప్రియమైనటువంటి సహోదరి సహోదరుగా, సంఘ పెద్దలను కూడా మనం అలా ఇసుకిస్తే దేవుడికి నచ్చుతాం. సంఘంలో ఉన్న విశ్వాసం నేర్చుకోవాల్సింది సంఘ పెద్దలకు తలనొప్పులు తెచ్చేటువంటి విధంగా ఉండకూడదు. ఆ విధంగా ఇసుకించకూడదు, వాళ్ళ బాధ కలిగించకూడదు. మోషేతో మాట్లాడుతున్నాడు మోషే, నా ఇల్లంతటిలోనూ నమ్మకస్తుడని చెప్తున్నాడు, భూలోకం అంతటిలోనూ సాత్వికుడని చెప్తున్నాడు. అలాంటి సాత్వికమైనటువంటి సంపూర్ణమైనటువంటి సాత్వికాన్ని కలిగి ఉండాలని చెప్పేసి దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు, చూడండి, కయ్యను కోపమేలా అని దేవుడు అడుగుతాడు. గుర్తుందా మీకు? గుర్తుందా లేదా? ఏమ్మా లేదు ఆ మాట అనొచ్చు కదా, ఉందా లేదా? చూద్దాం, చూడండి. అయితే ఆదికాండం 4వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనం. యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావే. చాలు. ఆ మాట అంటే సాధ్యంగా నేను కూడా చెప్పుకుంటానంటే ఇది జనరల్ అయితే మనుషులు కదా. మనం కయ్యూనుతో దేవుడు అంటే కయ్యూను చనిపుచ్చుకున్నాడు. నన్ను మీరు ఎవరన్నంటే నేను చనిపుచ్చుకోను, అంతే. మన మనుషులు కదా, బలహీనతలు అన్నమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కయ్యూని యొక్క బలిని దేవుడు అంగీకరించలేదు. వాళ్ళ బ్రదర్ యొక్క
బలిని, హేబేలు యొక్క బలిని లక్ష్య పెట్టాడు, కయీను యొక్క బలిని లక్ష్య పెట్టలేదు. సంఘంలో అంటే ఈ మాటను బట్టి, ఈ మాట నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, సంఘంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంతు దేవుడు ఇస్తాడండి. కొంతమందికి చక్కగా పాడేటువంటి స్వరం ఇస్తాడు, కొంతమందికి చక్కటి అడ్మినిస్ట్రేషన్ నడిపేటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు, కొంతమందికి అలానేమో మరి ఒక రకమైనటువంటి విధంగా మరి ఒక రకంగా ఇస్తాడనమాట. అయితే సమస్య ఏంటంటే, ఇద్దరు పాడేవాళ్ళు ఉన్నారు, ఇద్దరు పాడేవాళ్ళు ఉన్నారు అనుకోండి. ఇద్దరు పాడేవాళ్ళు ఉన్నప్పుడు సహజంగా వాళ్ళిద్దరు పక్కన కూర్చుని నువ్వు ఈ పాట పాడు, నేను ఈ పాట పాడతాను, ఇద్దరు వెళ్ళి పాడుకుందాము అని ఇద్దరు పాట పాడతారు. ఇద్దరు పాడేసి వచ్చిన తర్వాత ఒక ఆమె బాగా పాడేసింది, రెండో ఆమె బాగా పాడలేదు. బాగా పాడిన నేను చక్కగా బలే పాడే పాడేవాళ్ళు అన్నాను. అన్న వెంటనే బాగా పాడినామని చూసారా ఏమొచ్చేస్తుంది? ఏమొస్తుంది? అప్పుడు వరకు పక్కనే కూర్చున్నారో, పక్క సీట్లోనే కూర్చుని నువ్వు ముందెళ్ళు, నేను ముందు పాడు, నేను తర్వాత నేను వెళ్ళి పాడతాను అంటారు. పాట అయిపోయింది, పాట పాడిన అమ్మాయి వెళ్ళిపోయిందో తెలుసా? ఇంకో చోట కూర్చోండి. అంటే విశ్వాసంలో అలాంటి వాళ్ళు ఉంటారు అనే దానికోసం నేను ఈ మాటలు చెప్తున్నాను. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి. అంటే మనలో ఉన్నారని కదమ్మో నేను అంటున్నాను, మళ్ళీ అట్లా ఆలోచించాను. నేను జనరల్గా నేను వాక్యం చెప్తున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఆ విధమైనటువంటి విధంగా ఒకవేళ హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు, నా అర్పణ నాది అంగీకరించలేదని చెప్పేసి ఒకవేళ కయ్యూనులాగా మనం ద్వేషం పెంచుకునేటువంటి విశ్వాసంగా ఉంటే అది సంపూర్ణమైనటువంటి సాత్వికంతో కూడినటువంటి విశ్వాసం కానే కాదు. ఏదైనా కానీ ఒక పని, మంచి పని చర్చికి సంబంధించింది ఎవరు చేసినా మనం ఎంకరేజ్ చేయాలి. చెడ్డ పని ఎవరు చేసినా తప్పు అని చెప్పాలి. చెప్పకపోతాం కూడా తప్పే. తప్పు చేసే వాళ్ళు తప్పు చేస్తున్నామని చెప్పకపోతాం కూడా తప్పే. దాన్ని ఎంకరేజ్ చేస్తూనే అవుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, ఈ యొక్క కయ్యూను కోపం ఎలా అని అడగడానికి గల కారణం ఏంటంటే, ఆ అర్పణ అనేటువంటిది ఒకటి దేవుడు ఒప్పుకున్నాడు, ఒకటి ఒప్పుకోలేదు. దాని మూలంగా కయ్యూనికి కోపం వచ్చింది. ఇంకొక మాట గుర్తు చేసేసరికి ఆహాబు గుర్తున్నాడండి. ఆహాబు కూడా నాబోతు పొలాన్ని అడుగుతాడా? అడిగితే నాబోతు ఏమంటాడు? ఇస్తాడా? ఇది నా పితృరాజ్యం, మా నాన్న కష్టపడి సంపాదించాడు, నాకు జ్ఞాపకం కావాలి, నేను చస్తేమని అంటాడు. అప్పుడు ఈయన మూతి ముడుచుకుని కూర్చుండేను అని అంటారు. అప్పుడు వెంటనే ఎవరొచ్చారండి? భార్య యజమాని వచ్చి ఏమంది? ఆహాబు ఏంటి అలా కూర్చున్నామంటే, నాబోతు పొలం ఏమంటే, ఏంది ఆయన పొలం ఇచ్చేది, మనమే తీసుకుంటాం అని చెప్పేసేసి దొంగ సాక్షులు పెట్టేసేసి అతన్ని చంపేసినట్లుగా మనం చూస్తాం. అంటే ఎందుకు అని అంటే, సంఘాల్లో అనేక రకమైనటువంటి ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. అలాంటప్పుడు సాత్వికము, సంపూర్ణమైనటువంటి సాత్వికము విశ్వాసికి అవసరము. కాబట్టి సంపూర్ణమైనటువంటి భక్తి, సంపూర్ణమైనటువంటి విధేయత, సంపూర్ణమైనటువంటి సంతోషము, సంపూర్ణమైనటువంటి సాత్వికము, ఒకవేళ ఈ నాలుగిట్లో ఏదైనా ఒకటి కానీ మన జీవితంలో 2012 వరకు లేకపోతే 2013లోనికి సంపూర్ణమైనటువంటి ఒక క్రైస్తవుడిగా, సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసిగా, సంపూర్ణమైనటువంటి ఒక దేవుని బిడ్డగా, మారు మనసు పొందినటువంటి బిడ్డగా మనం ముందుకు సాగాలనేటువంటి ఒక తీర్మానము ఈ రోజున తీర్మానించుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే మనందరమును సంపూర్ణులుగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఆ సంపూర్ణతకు తగినటువంటి ఇంకా 5 ఉన్నాయండి సంపూర్ణతల గురించి. కాకపోతే మనకు టైం కాదు, నాకు రామప్రసాద్ గారి ఇచ్చిన టైం కూడా అయిపోతుంది. కాబట్టి ఆ సమయము అంటే ఆ సంపూర్ణత అనేటువంటిది క్రైస్తవ విశ్వాసకి ఎంత అవసరమో 2013లో ఈ సంపూర్ణతతో కూడినటువంటి భక్తితో నేను దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి అనేటువంటి ఒక తీర్మానంతో ముందుకు సాగితే నిజంగా దేవుడు మన సంపూర్ణతను చూసి ఆనందిస్తాడని చెప్పేసి దేవుడి యొక్క వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది, నీకు నాకు మనందరికీ. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, మనందరము కూడా సంపూర్ణమైనటువంటి భక్తితో, నిష్కలంకమైనటువంటి భక్తితో, దైవభక్తితో, దేవభక్తితో, సంతృప్తి సద్భక్తితో, అలాగే మంచి
సంతోషముతోనూ మంచి విధేయతతోనూ మంచి సాత్వికము, సంపూర్ణమైనటువంటి సాత్వికము, సంపూర్ణమైనటువంటి విధేయత, సంపూర్ణమైనటువంటి ఆనందము, సంపూర్ణమైనటువంటి భక్తితో మనందరం 2013లోనికి వెళ్ళటానికి మన హృదయాలను సిద్ధపాటు చేసుకున్నాము. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనందరము అలాంటి మనసును కలిగి ఉండాలని చెప్పేసి దేవుని నామాన కోరుకుంటూ దేవుడు తన ఎన్నికలు చిన్న మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగినటువంటి మా ప్రభువాని పరిశుద్ధ పాదాల స్తోత్రాలు, వందనాలు. మహోన్నతుడ సర్వశక్తి కలిగినటువంటి దేవా, ఇదిగో నాయన ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభా నాయన సంపూర్ణమైనటువంటి విశ్వాసులుగా ఉండటానికి ఉండవలసినటువంటి లక్షణాలను కొన్ని ప్రభా వాక్యం ద్వారా మీరు మాకు చూపించారు కనుక నాయన అలాంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో కూడినటువంటి మేము ప్రభా ముందుకు సాగటానికి 2013లో మా హృదయాలను ప్రభా ఒకవేళ ఏ విషయంలోనైనా ప్రభా మేము ఎవరి ఎడలైనా ప్రభా నాయన ద్వేషంతో ఉన్నట్లయితే ఈ యొక్క 2012లోనే వారి దగ్గర నుండి మేము సమాధానం కోరుకుని ప్రభా సంతోషంగా 2013లో ఒక కుటుంబ సభ్యులుగా వెళ్ళటానికి ప్రభా మేము సిద్ధపాటు కలిగేటువంటి విధంగా మా సిద్ధపాటు చేయమని, అలాగే ప్రభా నాయన మా జీవితాలను ప్రభా 2013లో ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ ఉండగా ఆ యొక్క 2013 అంతటిలోనూ మీ కృపాక్షేమములు మా వెంట వచ్చడానికి ప్రభా నాయన మేము మీ యందు సంపూర్ణత విశ్వాసంతో ముందుకు నడవడానికి మా యొక్క హృదయాలను సిద్ధపాటుని కలగ చేయమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి.